హాయ్ అండి. ఈరోజు నాతో పాటు మీరు కూడా ముంబై కోస్టల్ రోడ్ అండర్ సీ ట్విన్ టనల్స్ని చూద్దాం రండి. ఇప్పుడు మనకి ఎదురుగా కనపడుతున్నవే ట్విన్ టనల్స్ అండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి అండ్ మీకు ఒక మంచి నాలెడ్జ్ని కూడా ఇస్తుంది. వీడియో చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. మనం ఈ టనల్స్ గురించి తెలుసుకోవాలంటే కొంచెం ముంబై కోస్టల్ రోడ్ యొక్క హిస్టరీని కూడా మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. కాందీవాలీ నుంచి మెరైన్ లైన్స్ వరకు ఉన్నటువంటి రోడ్ మొత్తం కోస్టల్ రోడే ఫ్రెండ్. ముంబై కోస్టల్ రోడ్ యొక్క టోటల్ లెంత్ 29.2 కిలోమీటర్స్. అయితే ఈ రోడ్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఒకటి సదరన్ పార్ట్, ఇంకోటి నదరన్ పార్ట్. సదరన్ పార్ట్ వచ్చేసి 9.98 కిలోమీటర్స్, ఇంకా నదరన్ పాయింట్ వచ్చేసి 19.22 కిలోమీటర్స్. సదరన్ పార్ట్ మనకు ప్రిన్సెస్ స్ట్రీట్ ఫ్లైఓవర్ నుంచి బాంద్రా ఉర్లీ సీ లింక్ ఎండ్ వరకు ఉంటుంది. ఇంకా నదరన్ పార్ట్ వచ్చేసి మనకు బాంద్రా ఉర్లీ సీ లింక్ నుంచి కాండీవాలీ వరకు ఉంటుంది. బ్రిహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఈ టోటల్ కోస్టల్ రోడ్ని 4 ప్రాజెక్ట్స్గా డివైడ్ చేసింది. అందులో ఫస్ట్ అండ్ 4 ప్రాజెక్ట్స్ని లార్సన్ అండ్ టూబ్రో కంపెనీ కంప్లీట్ చేసింది. అలాగే సెకండ్ అండ్ థర్డ్ ప్రాజెక్ట్స్ని హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ, హుండాయ్ కన్స్ట్రక్షన్ కంపెనీ కంప్లీట్ చేశాయి. ఇప్పుడు ఈ టన్నెల్స్ వచ్చేసి ప్రాజెక్ట్ 4లోకి వస్తాయండి. ఈ ప్రాజెక్ట్ 4 మనకి ప్రిన్సెస్ స్ట్రీట్ ఫ్లైఓవర్ దగ్గర ఉన్న ప్రియదర్శిని పార్క్ నుంచి మెరైన్ డ్రైవ్ దగ్గర ఉన్న బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ వరకు ఉంటుంది. మీరు మ్యాప్లో కనుక చూస్తున్నట్లయితే ప్రాజెక్ట్ 4 ముంబై కోస్టల్ రోడ్ని మెరైన్ డ్రైవ్, ప్రియదర్శిని పార్క్ అండ్ మలబార్ హిల్స్ ఈ 3 ఏరియాస్ మధ్య ఉన్న సముద్రపు అడుగు భాగం కింద ఉన్న రాతిని తొలచి ఈ రోడ్ని వేయడం జరిగింది. ఈ అండర్ సీ ట్విన్ టనల్స్ యొక్క అవుటర్ డయామీటర్ 12.19 మీటర్స్, అలాగే ఇన్నర్ డయామీటర్ 11 మీటర్స్. సముద్ర అడుగు భాగం నుంచి 17 నుంచి 20 మీటర్ల లోతులో ఈ టన్నెల్స్ నిర్మించబడ్డాయి. మలబార్ హిల్స్ వద్ద ఉన్నటువంటి టన్నెల్స్ని గమనిస్తే అవి 67 మీటర్ల లోతులో ఉన్నాయి. వీటి వెడల్పు 36 నుంచి 45 మీటర్ల మధ్యలో ఉంటుంది. ఇవి దేశంలోనే వెడల్పైనటువంటి సిలిండ్రికల్ టన్నెల్స్. ఈ టన్నల్స్లో వెలుతురు గురించి వైట్ కౌంటర్ బీమ్ లైట్స్, ఇంకా ఫైర్ ప్రివెన్షన్ సిస్టమ్స్, వెంటిలేషన్, హీట్ సెన్సార్స్ కూడా అమర్చబడినాయి. టన్నెల్స్ టోటల్ డిస్టెన్స్ 2.7 కిలోమీటర్స్. టనల్స్ యొక్క ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఓవల్ ఫైబర్ గ్లాస్తో కవర్ చేయబడ్డాయి. ఈ టనల్ కన్స్ట్రక్షన్ వచ్చేసి 11th Jan 2021లో స్టార్ట్ అయ్యి 26th April 2022లో ఈ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యింది. ఈ 2 టన్నల్స్ని నిర్మించడానికి వీళ్ళు సింగిల్ షీల్డ్, ఎర్త్ ప్రెషర్ బ్యాలెన్స్ మరియు టనల్ బోరింగ్ మెషిన్ వంటి అడ్వాన్స్డ్ మెషిన్స్ని, ఇంకా జపనీస్ అండ్ చైనీస్ టెక్నాలజీని ఉపయోగించి ఈ టన్నెల్స్ని నిర్మించారు. ఈ ట్విన్ టన్నెల్స్ నిర్మాణంలో మొత్తం 160 మంది పాల్గొనగా అందులో 30 మంది ఇంజనీర్లు ఉన్నారు. ఈ ట్విన్ టన్నెల్స్ ఇంకా బాంద్రా ఉర్లీ సీ లింక్ వలన నార్త్ నుంచి సౌత్కి, సౌత్ నుంచి నార్త్కి మనకి ఒక ½ అవర్ మాత్రమే పడుతుంది. వితౌట్ ఈ కోస్టల్ రోడ్ లేకపోతే నార్త్ నుంచి సౌత్కి 2 hours 45 minutes పట్టేది. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.